నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. ఆదాని వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి స్పందించారు. అలాగే ఎఫ్బిఐ ఛార్జ్ షీట్లో ఎక్కడా కూడా తన పేరును నమోదు చేయలేదని, అలాగే ఆదానికి ఇక్కడ రాష్ట్రంలో చాలా కంపెనీలు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఆదానితో భేటీ జరిగినా కూడా ఎక్కడ విద్యుత్ ఒప్పందాల గురించి మాట్లాడలేదు అని ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మరి ఆదాని కానీ ఎవరైనా లంచం ఇవ్వబోతున్నట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. మొత్తంగా అయితే ఆయన గురించి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ మీద 100 కోట్ల పరువు నష్టం దావా వేయబోతున్నారు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సో ఓవరాల్గా మరి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆదాని ఇష్యూ బయటకు వచ్చి ఒక 10 డేస్ తర్వాత ఈరోజు తీరిగ్గా ప్రెస్ మీట్ పెట్టి నేను రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఆదాయం తీసుకొచ్చాను, నాది 1,10,000 కోట్లు తీసుకొచ్చాను. సో నాది సంపద సృష్టించడం అంటే అదే అప్పుడు కేంద్రం ఇచ్చిన ఈ ఒప్పందాన్ని నేను ఒప్పుకోకపోతే ఇదే ఎల్లో మీడియా నాపై దుష్ప్రచారం చేసేది. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని అంగీకరించినా కూడా నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. సో వీళ్ళందరిపైన నేను 100 కోట్ల పరువు నష్టం దావా వేయబోతున్నాను. ఇంకా నేను చేసిన పనికి నాకు శాల్వా గప్పి సత్కరించి సన్మానం చేయాల్సింది పోయి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో ఆయన చెప్తున్నట్టు నిజంగానే 1,10,000 కోట్ల ఆదాయాన్ని ఆయన తీసుకొచ్చారా ఏపీకి? అసలు ఏం జరిగింది, మీరేం చెప్తారు? ముందుగా శభాష్ జగన్మోహన్ రెడ్డి అన్న మాట మీద నిలబడు. 100 కోట్ల రూపాయలు పరువు నష్టం అయ్యి నువ్వు 1,10,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా మేలు చేస్తున్నావో 25 సంవత్సరాల్లో వివరించు. ఇదే మాట 2021 నవంబర్ 6న పయ్యావుల కేశవ్ గారు ఈ ఒప్పందాలు తప్పు అని చెప్పని గొడవెత్తారు. మరి ఆ రోజు ఇంత వివరణ ఇవ్వాల. తర్వాత న్యాయస్థానానికి వెళ్ళారు వాళ్ళు. ఆయన అలాగే సిపిఐ నారాయణ గారు ఇద్దరు కూడా న్యాయస్థానానికి వెళ్ళారు. రాష్ట్ర ప్రజలకి ఇంత అన్యాయం చేస్తున్నారు, 25 సంవత్సరాలు ఒకటే రేటుని ఎలా కొనసాగిస్తారు, కాలక్రమేణా తగ్గుతూ ఉంటుంది కదా, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు కూడా చెప్పారు. మరి దాని మీద ఆ రోజు కూడా వివరణ ఇవ్వాల. ఈరోజు ఈ కూటమి వాళ్ళే మాట్లాడాల, ఈ ప్రభుత్వమే మాట్లాడాల. అమెరికా వాళ్ళు దాన్ని బహిర్గతం చేస్తే దాని గురించి కూడా ఇంక వీళ్ళకి పెద్దగా స్పందించాల. ఇది గమనించుకోవాల్సిన అంశం. వాళ్ళు తర్వాత చూద్దాం న్యాయపరంగా ఎలా ఉంటుంది, కేంద్రం ఏ విధంగా మాట్లాడిద్ది, ఇది కేంద్రానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి కేంద్రం ఏ విధంగా మాట్లాడిద్ది చూసిన తర్వాత ఈ ప్రభుత్వం మాట్లాడాలి అని చెప్పని వీళ్ళు మెలకుండా కూర్చున్నారు. నీ అంతటిగా నువ్వు బయటకు వచ్చావు. అందుకే నేను అన్నాను, శభాష్ జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడు. ఇప్పుడు దాకా నువ్వు మాట మీద నిలబడలేదు, కనీసం దీని మీదైనా మాట మీద నిలబడు. 100 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా ఇవి. అలాగే నువ్వు ఏ విధంగా అయితే మాట మీద నిలబడ్డావో దాని గురించి నువ్వు మాట నిలబెట్టుకుంటావు అని చెప్పి అయితే నేను భావిస్తున్నా. చాలా సావధానంగా విన్నాం ఆయన చెప్పిన దాన్ని అన్ని ఇంగ్లీష్లో కూడా చక్కగా దాంట్లో ఏముంది వివరించి చెప్పడం కూడా జరిగింది. అంటే నా బట్టి వాళ్ళకి ఆంగ్లం పెద్దగా రాదనుకోండి, ఆయన చెప్పాడు కాబట్టి తర్వాత దాన్ని తెలుగులోనే చెప్పాడు కాబట్టి కొంచెం అర్థం చేసుకోగలిగాం. మా బుర్రలు కొంచెం చిన్నవి, ఆయన చాలా దాంట్లో పారదర్శకంగా ఉంటుంది అయింది కాబట్టి. ఇక్కడ దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఎల్లో మీడియా అని చెప్పని మళ్ళీ ఏ TV5 కావచ్చు, ఈనాడు కావచ్చు, లేకపోతే ఈటీవీ కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, దీని గురించి కూడా అట్లానే మాట్లాడుతున్న వాళ్ళందరినీ కూడా ముసుగులు వేసుకున్న వాళ్ళ, పక్క పార్టీలో ఉన్న వాళ్ళ అందరినీ సంబోధించాడు. దాంతోపాటు ఒక మాట కూడా అన్నాడు, నాకు సత్కారం చేయాలా, నాకు పురస్కారం ఇవ్వాలి, నాకు శాలువాలు కప్పాలి అన్నాడు. నిస్సందేహంగా కప్పాలి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. నువ్వు చెప్పినవన్నీ నిజం అని చెప్పి నువ్వు నిరూపించుకున్నప్పుడు. గుమ్మడికాయలు దొంగవరంటే భుజాలు దొంగకున్న సందర్భంగా అమెరికా వాళ్ళు ఏదో అంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించగలిగే నువ్వు ముందుకు వచ్చేసావు. ఇది గమనించుకోవాల్సిన అంశం. ఇప్పుడు దాంట్లోనే చాలా చక్కగా ఒక మాట చెప్పాడు. ₹99 గుజరాత్ ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఇతనితో పాటు చేసుకున్నటువంటి మిగిలిన 4 రాష్ట్రాల్లో ₹2.49, ₹2.61, ₹2.61 అని చెప్పి ఆయన చదువుకుంటూ వచ్చాడు. దాంట్లో చూపించేశాడు. మనం ₹2.49 అంటే వాళ్ళకంటే 12 పైసలు తక్కువగా తీసుకున్నాను అని చెప్పని ఉదాహరించాడు. పైన తీసుకున్న వాళ్ళు నువ్వు చెప్పిన వాళ్ళు 300 మెగావాట్లు తీసుకున్నారు, తర్వాత వాళ్ళు 300 మెగావాట్లు తీసుకున్నారు. మరి చివరకు నువ్వు వచ్చేతలకి నీకంటే ముందు వాళ్ళు 3,000 మెగావాట్లు తీసుకున్నారు. నువ్వు వచ్చేతలకి 7,000 మెగావాట్లు ఒప్పందం చేసుకున్నావు. 300 ఎక్కడా, 7,000 ఎక్కడా? ఎన్ని రెట్లు అధికం? వాళ్ళకి తక్కువ కాబట్టి వాళ్ళు తీసుకొని ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకు కూడా ఏం జరిగిందో వాళ్ళకు కూడా లంచాలు వచ్చినాయి అని చెప్పి దాంట్లో వివరంగా రాశారు.
నువ్వు 7,000 మెగావాట్లు తీసుకుంటున్నావు కాబట్టి నీకు 1,750 కోట్లు, వాళ్ళకి మొత్తం కలిపి 250 కోట్లు 260 కోట్లు వాళ్ళందరికీ అందినాయి అని చెప్పని, వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి అందినాయి అని చెప్పని అక్కడ పొందుపరచడం కూడా జరిగింది. అంటే నువ్వు 7,000 మెగావాట్లు, అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఎంత విద్యుత్ కొరత ఉంది, నువ్వు ఎంత విద్యుత్తును కొన్నావు, ఇక్కడ ఎంతకు దొరుకుతా ఉంది, ఈ రోజు అక్కడి నుంచి ట్రాన్స్మిషన్ ఖర్చు నువ్వే చెబుతున్నావు 2 రూపాయలు అని చెప్పని, ఆ లెక్కన చూసుకున్నా కూడా 4 రూపాయల 49 పైసలకి మనకు విద్యుత్తు దొరుకుతుంది ఇక్కడికి వాళ్ళు వస్తే, అక్కడి నుంచి వస్తే. అంటే నువ్వు 7,000 మెగావాట్లు తీసుకోవడానికి ఒప్పందం చేసుకున్నావు అంటే ఆలోచించాలి కదా. అంటే ఇక్కడ విద్యుత్తు అంత కొరత ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. మరి గత 5 సంవత్సరాల్లో ముందు సంవత్సరం తీసేస్తే మిగిలినంతా కూడా విద్యుత్తు కొరతలు లేకుండా ఆంధ్ర రాష్ట్రం నడుచుకుంటూ వెళ్ళింది కదా. 9 గంటలు ఉచిత విద్యుత్తు ఇచ్చుకుంటూ వెళ్ళారు కదా. ఏ పరిశ్రమ కూడా మాకు విద్యుత్ అందలేదు, మేము పరిశ్రమ పెట్టలేదు అని చెప్పి ఎన్నికలు వెళ్ళలేదు కదా. వచ్చిన పరిశ్రమలు పారిపోలేదు కదా. మరి నువ్వు సంపద సృష్టించావన్న ఈ 1,10,000 కోట్ల రూపాయలు అదనంగా 25 సంవత్సరాలకి నువ్వు ఒప్పందం చేసుకుంటే, ఇప్పుడు జరుగుతున్న దాని ప్రకారం చూసుకుంటా అంటే సంవత్సరం తక్కువ రావాలి. నువ్వు పోలవరాన్ని కనుక పూర్తి చేసి ఉండటైతే నీకు ఇక్కడే రూపాయి లోపే అందేది కదా విద్యుత్తు. అది ఆంధ్ర రాష్ట్రానికి మిగులు ఇచ్చేదిగా ఉండి పక్క రాష్ట్రాలు కూడా అమ్ముకోవడానికి అవకాశం ఉండేది కదా. ఇదే ప్రోత్సాహం నువ్వు సోలార్ ప్లాంట్లకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన విధంగా 2014-2019 వరకు నువ్వు ప్రోత్సాహాలు ఇస్తే ఇక్కడ ఈ రైతులే బాగుపడేవాళ్ళు కదా. నీ ప్రాంతమైనటువంటి రాయలసీమ ఎడారి ప్రాంతం ఎంత ఉంది, పంటల పండడం ప్రాంతం ఎంత ఉంది, అలాంటి చోట వీటికి ప్రోత్సహించేసి అక్కడి నుంచి కనుక నువ్వు మిగులు విద్యుత్తు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఉన్నట్టయితే రాష్ట్రానికి ఎంత ఉపయోగం జరిగేది. దాని విషయాలు మర్చిపోయి ఈరోజు అదే కదా వీళ్ళందరూ అడుగుతూ ఉంది. అదే కదా చంద్రబాబు నాయుడు గతంలో దాన్ని అవకాశాలు కల్పించింది. ఇక్కడ మేము మా హయాంలో 9 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చాము పగలు. చంద్రబాబు గారు ఉచిత కరెంటు కూడా ఇవ్వలేకపోతున్నారు. డిస్కంలు కూడా 86,000 కోట్ల నష్టంలో ఉన్నాయి, మా హయాంలోనే డిస్కంలు పుంజుకున్నాయని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే ఈ 5 నెలల్లోనే 86,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందా? ఈ 5 నెలల్లో 86,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చేసిందా? అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక విషయం గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి అంటే జరుగుతున్నవన్నీ కూడా పారదర్శకంగా వాళ్ళు చేసి ఉండటైతే ఈరోజు దాని గురించి ప్రశ్నించేవాళ్ళు కాదు. ఆ ప్రశ్నించింది కూడా ఇక్కడ వాళ్ళు కాదు కదా. ఇక్కడ వాళ్ళైతే ప్రశ్నించలేదు, ఇక్కడ వాళ్ళు నీ మీద అభియోగాలు మోపలేదు. ఇది అన్యాయం, దీన్ని రద్దు చేయమని చెప్పి ఆ రోజు పయ్యావుల కేశవ్ గారు మాట్లాడారు, నీ మీద న్యాయస్థానానికి వెళ్ళారు, మీరు చేసిన ఒప్పందాలు తప్పు అని చెప్పని ఆ రోజు అన్నారు. ఈ రోజు కాదు కదా, 2022లోనే అన్నారు. 2021లో మాట్లాడారు, 2022లో న్యాయస్థానానికి వెళ్ళారు. మరి ఈ రోజు నువ్వు ఆ రోజు దానికి వివరణ ఇవ్వకుండా ఈ రోజు దాని గురించి మాట్లాడుతూ ఒప్పందాల గురించి మాట్లాడుకుంటూ, ఆ ఒప్పందాలు మిగిలిన వాళ్ళు ఎట్లా, ఇందాక నేను చెప్పినట్టు మిగిలిన వాళ్ళు ఎట్లా తీసుకున్నారు, నువ్వు ఎలా తీసుకున్నావు, వాళ్ళకి ఎంత అవసరం వచ్చింది, నీకెంత అవసరం వచ్చింది. 7,000 మెగావాట్లు 25 సంవత్సరాలు తీసుకున్నావు అంటే ఏమనాలి నిన్ను? అంటే ఇక్కడ ఉత్పాద శక్తిని నువ్వు పెంపొందించకుండా ఇక్కడ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటే దాన్ని నిర్లక్ష్యం చేసి బయట నుంచి కొనాల్సిన అవసరం అసలు ఏమొచ్చింది? దానికి నీకు శాలువాలు సత్కారాలు కావాలా, లేకపోతే నీకు సన్మానాలు కావాలా, నిన్ను పొగడాలా? ఇదేనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు చేసినటువంటి మేలు? అంటే సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రొడ్యూస్ చేసుకోకుండా కేంద్రం నుంచి అన్ని 25 సంవత్సరాలకు కొంటామంటే మీరు అన్నట్టు చాలా లాసుల్లోకి వెళ్ళినట్టే కదా. నిస్సందేహంగా ఇప్పుడు అదే ఇక్కడ సోలార్కి ఇంకా వాళ్ళకి అవకాశాలు ఇచ్చేసి, అలాగే నేను అన్నట్టు పోలవరాన్ని కనుక పూర్తి చేసుకొని ఆ విద్యుత్తును కనుక రాష్ట్రానికి ఉపయోగిస్తే మిగులు విద్యుత్తు ఉంటుంది. చంద్రబాబు నాయుడు 2019లో ఆయన అధికారం కోల్పోయిన నాటికి మనకి మిగులు విద్యుత్తు ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. ఏ ప్రాతిపదికన ఉన్నావు నువ్వే చెప్పావు కదా, 19 రూపాయలకి కొనాల్సి వచ్చిందని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు కదా ఆ రోజు. 20 రూపాయలు పెట్టినా దొరకట్లేదని చెప్పని. అంటే మీరే అధికంగా కొన్నారు. అంటే మీరు అంతకు ముందు ఉన్నటువంటి ఒప్పందాలు రద్దు చేసుకోబట్టే కదా మనకి ఉత్పన్నమైంది. దానికి కదా ప్రామాణికంగా తీసుకోవాల్సింది. 25 సంవత్సరాలు తీసుకుంటా ఉంటే గ్రాడ్యువల్గా ప్రతి సంవత్సరంలో దాంట్లో రేట్లు తగ్గించుకుంటా వెళ్ళాల్సిన దానికి ఇంకా నువ్వు మాట్లాడుకొని వాళ్ళు తీసుకున్న 300 మెగావాట్లు, నేను తీసుకునేది 7,000 మెగావాట్లు అంటే 2,000 అంటే ఎన్నిసార్లు అధికంగా తీసుకుంటున్నాను, నేను 20 రెట్లు అధికంగా తీసుకుంటున్నాను కదా, మరి దానికి మీరు ఎంత తగ్గిస్తారు అని కదా మాట్లాడాల్సింది. అలా మాట్లాడకుండా వాళ్ళ దగ్గర నుంచి ఏదో నేను తీసుకున్నాను, గుజరాత్ లెక్క చెప్పు, నువ్వు వీళ్ళ లెక్క ఎందుకు? గుజరాత్ ₹1.99 తీసుకుంది,
నువ్వు ఇక్కడ ₹2.61 లెక్క చెబుతున్నావు, దాన్ని లెక్క చెప్పు. ఇప్పుడు వాళ్ళని కూడా పొందుపరిచారు, నువ్వు నీతో పాటు వాళ్ళని కూడా బయటికి రావుతారు. ఈ ఒప్పందాల్లో నిజమెంత అబద్ధం ఎంత అని తెలుస్తారు. నిజంగా నువ్వు అంత సత్యహరిశ్చంద్రుడు అయ్యి శ్రీరామచంద్రుడు అయ్యి ఉన్నట్టయితే, మాట మీద నిలబడే మనిషి అయితే, నీ మాటే వేదవాక్ అనుకుంటే ఆ రోజు దీని గురించి మాట్లాడుకుందాం. దాని మీద నేను నిలబడు, కలబడు, నీ సత్తా ఏంటో ప్రజలు కూడా గమనిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.